అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నంద్యాల జిల్లా కొలిమల మండలం ఉమ్మాయిపల్లి గ్రామం మైన్స్ తలార్ చెరువు దగ్గర కోరవానపల్లి పొలములో మైన్స్ ఉంది. మా పొలం ఉమ్మాయిపల్లి రైతులది 300 ఎకరాల పొలం పోయింది. ఇంతవరకు మా రైతులకి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ కల్పించలే. మీరు దయచేసి మాకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుతున్నాము. తోలమాడుగు పంచాయతీ ఉమ్మాయిపల్లి గ్రామము రైతులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు. ఈ పెన్నా వాళ్ళు జీఎం సార్ ఎన్ని మాటలు చెప్పినా మాకు కల్పించడం లేదు, ఏ అవకాశం కల్పించడం లేదు. ఏదో పని ఉపాధి హామీ పనులు ఏదైనా చేయగలుగుతారని చెప్పి మేము ఎన్ని తోళ్ళే తిరిగినా ఇద్దో అని చెప్పడమే జరిపింది. 1991 నుండి ఓపెనింగ్ చేసినారు. ఈ పాటికి దయచేసి జాబులు ఇవ్వాలంటే అంత బాధపడుతున్నారు. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. న్యాయం కావాలని ప్రతి రైతులు పొలాలు పోయిన రైతులు కోరుతున్నారు. అడుగుతుంటే ఇవ్వడం లేదు. 8 ఎకరాల పొలం పెన్నా సిమెంట్ పోయింది. అప్పుడు పెన్నా సిమెంట్ అప్పుడు ఎకరం 50,000 పెట్టి కొన్నారు. అప్పుడు తల్లిదండ్రులకు తెలియక 50,000కి అమ్మారు. కానీ ఇప్పుడు మాకు ఎటువంటి ఉపాధి లేదు. అప్పుడు జాబ్ ఇస్తామని ఆశ చెప్పి భూములు కొన్నారు పెన్నా సిమెంట్ వాళ్ళు. కానీ ఇప్పటికి ఎవరికి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు, ఎటువంటి ఉపాధి లేదు. మీరు జిఎం అడిగినా ఎవరు పలకట్లేదు. మాకు ఖచ్చితంగా జాబులు రావాలని కోరుతున్నాము. ఐటీఐ చేసిన వారు చాలా మంది నిరుద్యోగులు అలాగే ఉండిపోయారు. వాళ్ళు కూడా ఉపాధి హామీ పథకాలకు వెళ్తున్నారు, పొలాల వల్ల సొంత పొలాల పనులకు వెళ్తున్నారు, ఇలా వెళ్తున్నారు. వారికంటూ ఎటువంటి ఉపాధి లేదు. కానీ పెన్నా వాళ్ళేమో పొలం తీసుకొని వాళ్ళకి ఇస్తామని చెప్పారు కానీ చెప్పలేదు. ఇలా చాలా రోజుల నుంచి దాదాపు ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది పెన్నా సిమెంట్స్ వారి భూముల్ని తీసుకొని ఎటువంటి ఉపాధి కల్పించట్లేదు ఎవరికి. తీరా వెళ్తే కన్నా మమ్మల్ని అక్కడే గేట్ దగ్గర ఆపి లోపలికి కూడా అలో చేయట్లేదు. రెజ్యూమ్ తీసుకుంటారు, అక్కడే పక్కన పారేస్తారు. ఎటువంటి స్పందన లేదు వారి నుంచి మాకు. సో దీని నుంచి వారు మాకేమైనా కల్పిస్తారని ఆశిస్తున్నాం మీ ద్వారా. ప్రతి ఒక్క స్టూడెంట్ కి భూములు పోయిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ కల్పించాలని ఆదాని వారిని కోరుతున్నాము. ఇవ్వని పక్షంలో ఈ ధర్నా ఎన్ని రోజులైనా సాగుతుంది. పోరాడదాం, అందరం కలిసి పోరాడతాం. 5 ఎకరాల పొలం పోయినది ఈ ప్లాంట్ కు. అప్పుడేమో 55,000తో కొన్నారు. ఆ రోజుల్లో ఎవరు మా ఊర్లో చదువుకునే వాళ్ళు ఉండడం లేకపోవడం వలన పెన్నా వాళ్ళని డిమాండ్ చేయలేదు. జస్ట్ ఊరికి పెద్దోళ్ళతో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ఈ రోజు మా ఇంట్లోనే ముగ్గురం చదువుకుంటున్నాం, ఎవరికి జాబ్ అనేది కల్పించలే. ఇదే పెన్నా ప్లాంట్ దగ్గరకు పోయి అడుగుతుంటే వాళ్ళు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఏమంటే మీ ఊరికి డెవలప్ చేసాం అంటారు. డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ కుంటి శాఖతో మమ్మల్ని డిలే చేస్తున్నారు. దయచేసి మీ మీడియా ద్వారా తెలియబరుస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.